కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయినా ఇంతవరకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. సూపర్ 6 పూర్తిగా అమలు చేశామని చంద్రబాబు నాయుడు అబద్దాలు చెబుతున్నారని అంబటి రాంబాబు మండిపడ్డారు. చంద్రబాబు వెన్నుపోటు పాలనకు 2 ఏళ్లు అంటూ వైసీపీ శ్రేణులు గుజ్జనగూడ సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ వైఎస్ జగన్ ఆదేశాల మేరకు జూన్ 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. శాంతియుతంగా మేము ర్యాలీ నిరసన కార్యక్రమం చేస్తుంటే కూటమి నాయకులు రెచ్చగొట్టే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఇచ్చిన ఏ వాగ్దానాన్ని కూడా కూటమి ప్రభుత్వం పూర్తిగా నెరవేర్చలేదు. కొన్నేమో అరకొరగా చేసింది, కొన్నేమో అసలు చేయలేదు. చేసేసాం అనుకోమంటుంది. నిరుద్యోగ భృతి 3000 ఇస్తామన్నారు. ఇచ్చారా లేదో నిరుద్యోగులు ఆలోచించుకోవాలి. రైతు భరోసా ఇస్తామని చెప్పేసి కొంత ఇచ్చారు, కొంత ఎగ్గొట్టారు. 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకి కూడా నెలకు 1500 రూపాయలు ఇస్తామన్నారు. ఒక్క మహిళకు కూడా ఇవ్వలేదు. అలాగే అమ్మ ఒడి తీసి ఇంకే తల్లికి వందనం అని పెట్టాడు. అందరికీ ఇస్తామన్నాడు. కొందరికేమో 900, 9000, కొందరికేమో 12000 ఇట్లా అరకొరగా ఇచ్చి అయిపోయింది అంటున్నాడు. గ్యాస్ కూడా అంతే. 1,59,00,000 మంది ఉంటే, లక్షల మంది ఉంటే కేవలం 1 కోటి లోపలికి ఇచ్చేసి అయిపోయింది అంటున్నాడు. అదేమంటే సూపర్ 6 కూడా చేసేసామని అబద్ధాలు ఆడుతున్నాడు. దీన్ని పురస్కరించుకొని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ఏ సందర్భంలోనూ నిలబెట్టుకోలేదు. ప్రజలకు వెన్నుపోటు పొడిచేటటువంటి కార్యక్రమం చేశాడు. వెన్నుపోటుకు 2 ఏళ్లు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టేటటువంటి కార్యక్రమం 4వ తారీఖున ప్రారంభించాం. అలాగే 9వ తారీఖునేమో మళ్ళా ఒక టౌన్ హాల్లో మీటింగు, 12వ తారీఖునేమో పెద్ద ర్యాలీ. ఈ 3 కార్యక్రమాలు చేపట్టే క్రమంలో ఈరోజు ఈ గుజ్జనగూడ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. మేనిఫెస్టోని దగ్ధం చేయటం, వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలను కూడా నెరవేర్చలేదు కాబట్టి వాటిని దగ్ధం చేయటం చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ ఇక్కడ చుట్టుకుంటలో జరుగుతుంది, రేపు మరొక 2 చోట్ల కూడా జరుగుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తమైన కార్యక్రమం. చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలి. 2 సంవత్సరాల పరిపాలనలో ఆయన అందరినీ దగా చేశాడు, మోసం చేసి వాళ్ళ ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. ఇంకొక చిత్రమైన విషయం ఏంటంటే ఇవాళ మేము ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం కదా, రెచ్చగొట్టే కార్యక్రమాలు తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారు. పోలీసులను అండబెట్టుకొని వాళ్ళు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ తగలేస్తారు. గొడ్డలి పార్టీ అని అక్కడ మీరు బ్యానర్లు కడతారు. ఏమిటి అన్యాయం అంటున్నారు. మీరు కూడా ఏదైనా కార్యక్రమం మీరు బ్రహ్మాండంగా పగలదీశామని చెప్పుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చకోకుండా రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమాలు ఇవాళ చేస్తున్నారు. ఇవాళ మీరు ఒక ఊరేగింపులాగా చేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొందరు, వాళ్ళు ఎవరో కాదు, మా ఇంటి మీద దాడి చేసిన వాళ్ళందరూ, వాళ్ళని ఏమి అరెస్ట్ చేయలేదు కదా పోలీసులు, అందుకని రెచ్చిపోతున్నారు, రౌడీగా తయారవుతున్నారు. మేము ఇవాళ కార్యక్రమం ఇచ్చాము, మా కార్యక్రమం మేము చేసుకుంటాం కదా. మీరు రెచ్చగొట్టే కార్యక్రమాలు ఏంటి? అక్కడ గొడ్డలి పార్టీ అని రాస్తారేంటి? మాది గొడ్డలి పార్టీనా? మీదే పార్టీ, వెన్నుపోటు పార్టీ కదా. కసకని ఎంతమందిని పొడిచారు మీరు?